కల్తీ నెయ్యి కేసులో ఏకసభ్య కమిషన్ విచారణ వేగవంతం చేసింది. ఈ మేరకు ఇప్పటికే 12 మంది టీటీడీ అధికారులు 32 మంది ఉద్యోగుల్ని విచారించిన కమిషన్ టీటీడీలో 2019 నుండి 2024 వరకు పనిచేసిన ఉద్యోగుల్ని విచారిస్తున్నారు కమిషన్ అధికారులు. టీటీడీ టెండర్ ప్రక్రియలో మార్పును వ్యతిరేకించాల్సిన ఎఫ్ఎన్సీఓ ఎందుకు అంగీకరించిందని ప్రశ్నలు కురిపించారు. కమిషన్ ప్రశ్నలకు టీటీడీ ఎఫ్ఎన్సీఓ అధికారి బాలాజీ సరైన సమాధానం చెప్పలేదని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అంగీకరించామని వివరించారు టీటీడీ ఆర్థిక విభాగాల అధికారి. ప్రభుత్వం సూచించిన గడువులోగా విచారణ పూర్తి చేయాలని అధికారుల విచారణను ముమ్మరం చేశారు. నేడు మరికొంతమందిని విచారించనున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. సింధు కలియుగ ప్రత్యక్ష దైవం వంటి వెంకటేశ్వర స్వామి కొలువులో శ్రీవారి లడ్డు ప్రసాదాలకు ప్రత్యేక విశిష్టత ఉంది. అలాంటి లడ్డు ప్రసాదాలను 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యికి పాల్పడిందని చెప్పేసి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వంతో తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సైతం విచారణ సాగాలని చెప్పేసి సిబిఐ సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. దాదాపు ఏడాది పాటు జరిగిన విచారణ నేపథ్యంలోనే 619 పేజీల నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసింది. అదే కాకుండా 32 మంది మీద కేసు నమోదు చేసి దాదాపు 12 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో నెయ్యి కల్తీ ఎలా జరిగింది, ఎవరెవరి ఏ డైరీలు ఇన్వాల్వ్ అయ్యి కల్తీకి వినియోగించిన పదార్థాలు ఏంటి అనే కోణంలో సిబిఐ సిట్ విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదికను కోర్టుకైతే సబ్మిట్ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అంశాల్లో ఇన్వాల్వ్ కాకుండా సిబిఐ సిట్ విచారణ చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అంశాలలో జరిగినటువంటి లోపాలను బయటపెట్టాలని చెప్పేసి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఏకసభ్య కమిషన్ అధికారుల్లో విచారణ చేపడుతూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దినేష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఏకసభ్య కమిషన్ తిరుపతిలోనే 12వ తేదీ గృహం అనెక్స్లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు గత సిఐడి అధికారుల నివేదికను పరిగణలోకి తీసుకుని దాన్ని పరిశీలించిన పెద్దప విచారణ చేపడుతూ 12 మంది టీటీడీ అధికారులను అయితే విచారించింది. అలాగే 32 మంది ఉద్యోగులను కూడా విచారించింది. ముఖ్యంగా వీటిలో పాలనాపరమైన అంశాల్లో టెండర్స్ ప్రక్రియ అంటే గత కొన్ని సంవత్సరాలుగా టెండర్ ప్రక్రియ మామూలుగా కొనసాగుతున్నటువంటి టెండర్ ప్రక్రియను 2020 మార్చిలో ఎందుకు టెండర్ ప్రక్రియను మార్చారని చెప్పేసి ఈ టెండర్ ప్రక్రియలో మార్చిన టెండర్ ప్రక్రియను ఎందుకు మీరు ఎఫ్ఎన్సీఓగా అంటే టీటీడీ ఆర్థిక విభాగ అధికారిగా ఉన్నటువంటి బాలాజీ ఎందుకు మీరు దాన్ని అబ్జెక్షన్ చేయలేదు, దాన్ని వ్యతిరేకించలేదు? ఇలాంటి టెండర్ ప్రక్రియలో మార్పులు వచ్చినప్పుడు పాలక మండలి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సూచించారు. అయితే పాలక మండలిలో అప్పుడు ఉన్నటువంటి పాలక మండలిలో చైర్మన్ ఈవోలు తప్ప సంతకం చేస్తారే తప్ప మిగతా పాలక మండలి సభ్యులు ఎవరు సంతకం చేయకపోగా ఏకసభ్యంగా వ్యవహరించారని చెప్పేసి కూడా ఈ విచారణలో బయటపడింది. అదే కాకుండా అధికారుల ఒత్తిడి మేరకే తాను సైతం అప్పటి టెండర్ రివైజ్ చేసిన టెండర్ని అంగీకరించానని చెప్పి కూడా ఎఫ్ఎన్సీఓ అంగీకరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అదే కాకుండా ఈ ప్రక్రియ టెండర్ రివైజ్ చేయాలి అనే ఆలోచన ఎవరు తీసుకొచ్చారు, ఎవరెవరు దీని వెనక ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరి ప్రోద్బలంతో టెండర్ ప్రక్రియను రీకాల్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని మీద మరింత పూర్తి స్థాయి విచారణ లోతుగా ఏకసభ్య కమిషన్ విచారణ చేపడుతూ వస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.